తుని నియోజకవర్గం ఒకప్పుడు రాజుల కోట. తెలుగుదేశం ఆవిర్భావంతో ఆ కోట యాదవరాజుల చేతుల్లోకి వెళ్లిపోయింది. రాజా బహదూర్ కృష్ణంరాజు వంశీయులు 7 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైతే యనమల రామకృష్ణుడు పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మధ్యలో ఆ ఇద్దరిని కాదని ఒకే ఒక్క పర్యాయం వైసీపీ తరపున దాడిశెట్టి రాజా ఎన్నికవడం అప్పట్లో స్థానికంగా సంచలనం. ఇప్పుడు వైసీపీ, టీడీపీ, జనసేన పోటీతో త్రిముఖ పోరు రసవత్తరంగా మారింది. మరి తుని యుద్ధంలో గెలుపుకు ఎవరి వ్యూహాలేంటి? తూర్పుగోదావరి జిల్లాలోని తునికి చాలా చరిత్ర ఉంది. రాజులు పోయారు, రాజ్యాలు అంతరించాయి. కానీ రాచరికం పోయినా అదే వంశాల నుంచి నేటి ఆధునిక ప్రజాస్వామ్య పోరులో తలపడుతున్నారు. రాజా ఆర్వీవి కృష్ణంరాజు బహదూర్ 4 పర్యాయాలు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఆయన కుమార్తె శ్రీమతి విజయలక్ష్మీదేవి 2 సార్లు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. కృష్ణంరాజు మనవడు అశోక్ బాబు 2009లో యనమల రామకృష్ణుణ్ణి ఓడించి తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నారు. తిరిగి ఈ పర్యాయం మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలని జనసేన తరఫున తుని నుంచి బరిలోకి దిగేందుకు ఆయన సన్నద్ధమవుతున్నారు. అయితే మరోసారి యనమల పోటీ చేయనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో తునిలో త్రిముఖ పోరు రసవత్రంగా మారింది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేబినెట్ మంత్రిగా కొనసాగారు. పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా ఆయన కేబినెట్ హోదాతో పబ్లిక్ అకౌంట్స్ లో కొనసాగారు. అంతటి యనమల తిరిగి ఎన్నికల్లో తుని నుంచి బరిలో ఉంటారా, లేదా ఎమ్మెల్సీగా, లేదా రాజ్యసభకు వెళ్తారా అన్నది తునిలో హాట్ టాపిక్ గా మారింది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రలో గాని, ఇప్పటి ఆంధ్రలో గాని తెలుగుదేశంలో ఎప్పుడూ నంబర్ 2గా గుర్తింపు పొందారు యనమల. ఆ మాటకొస్తే తెలుగుదేశం నిర్ణయాల్లో ఎప్పుడూ యనమలదే కీలకం. అసలు చంద్రబాబు నాయుడిని అధికార మార్పిడిలో ముఖ్యమంత్రిగా ఆయన్ను కుర్చీలో కూర్చోబెట్టింది యనమలే. ఆయన స్పీకర్ గా ఉన్న సమయంలో జరిగిన సంఘటన అది. ఎన్టీఆర్ని కాదని ఈ పరిణామం చోటు చేసుకోవడం ఇద్దరి మధ్య బంధం మరింత బలపడ్డానికి దారితీసింది. నేడు ఆర్థిక మంత్రిగా రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దే పనిలో యనమల చంద్రబాబు మదిని చూరగొన్నారని చెప్పాలి. చంద్రబాబు యనమల బంధం ఎంత బలంగా ఉందనే వాదనకు యనమల వియంకుడు పుట్ట సుధాకర్ యాదవ్ కు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చేంతగా బలపడిందని చెప్పుకోవచ్చు. దట్ ఈజ్ యనమల. చంద్రబాబుకి యనమల ఎంత చెబితే అంత అనేది జగమెరిగిన సత్యం. గోదావరి జిల్లాలో ఆయన చెప్పిందే వేదం. ఆయన కనుసన్నల్లోనే సీట్లు, పదవులు ఉంటాయనేది ప్రతీతి. పార్టీ అధ్యక్షుడిగా బీఫారాలు చంద్రబాబు అందరికీ ఇస్తూ ఉంటారు. అది సహజం కూడా. అయితే చంద్రబాబు మాత్రం తన బీఫామ్ ని యనమల చేతుల మీదుగా తీసుకోవడం మరో విశేషం. తుని నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. అక్కడ యనమల గీత దాటి ఏ పని జరగదు. అంతెందుకు 4.5 ఏళ్లుగా వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న దాడిశెట్టి రాజా యనమలతో కొన్ని పనులైనా చేయించుకోలేని పరిస్థితి. అసలు దాడిశెట్టిని ఎమ్మెల్యేగా కూడా యనమల గుర్తించడం లేదని స్థానికంగా నేతలు మాట్లాడుకుంటారు. వారి మధ్య వైరం ఆ రేంజ్లో ఉంది. ప్రస్తుతం తిరిగి యనమల రామకృష్ణుడు తుని నుంచి బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. దీంతో వీరి ప్రచ్ఛన్న యుద్ధం కాస్త ప్రత్యక్ష యుద్ధంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే యనమల ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చెయ్యరని, ఎమ్మెల్సీ లేదా రాజ్యసభకు ఆయన మొగ్గు చూపుతారన్న చర్చ కూడా నడుస్తోంది. అయితే తనకు కాకపోయినా తన కుమార్తెకు ఈసారి ఎమ్మెల్యేగా టికెట్ ఇప్పించాలని ఆయన ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్న దాడిశెట్టి రాజా తిరిగి అదే పార్టీ తరఫున బరిలోకి దిగనున్నారు. జనసేన నుంచి రాజా అశోక్ బాబు ఇంచుమించు ఖరారుగానే చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండే తునిలో ఇప్పుడు ఆ పార్టీ ఉనికి కోల్పోయింది. అయితే వైసీపీ లేదా తెలుగుదేశం తాజాగా జనసేన మధ్యనే రసవత్తర పోటీ సాగుతుందని భావిస్తున్నారు. చూడాలి, యనమల తిరిగి తుని నుంచి పోటీ చేస్తారా, లేక తన కుటుంబం నుంచి ఎవరినైనా పోటీ చేయిస్తారా? అదే జరిగితే త్రిముఖ సమరంలా సాగే తుని యుద్ధంలో ఎవరు గెలుస్తారు అన్నది ఉత్కంఠ కలిగిస్తోంది.